డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కంపీట్ మైండ్స్. మనకు మరికొద్ది రోజుల్లోనే ఐబీపీఎస్ ఆర్ఆర్బి పీఓ క్లర్క్ ఎగ్జామ్ జరగబోతుంది. ఈ పీఓ క్లర్క్ ఎగ్జామ్లో సింప్లిఫికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ సింప్లిఫికేషన్స్ని మనము ఏ క్వశ్చన్ అయినా సరే 20 సెకండ్స్ లోపే సాల్వ్ చేయాలి. అలా సాల్వ్ చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి మనకు 20 మినిట్స్ మాత్రమే మనకు సెక్షన్ టైమింగ్ ఇచ్చారు. మరి చాలా ఫాస్ట్గా చేయగలిగితేనే మీరు ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సాల్వింగ్ ద క్వశ్చన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ద వే ఆఫ్ అటాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మరి ఎలా సాల్వ్ చేయాలి? పెన్ను పేపర్ లేకుండా ఎలా సాల్వ్ చేయాలి? ఎగ్జామ్ హాల్లో మీరు కూర్చున్నట్లయితే లేదా ఎగ్జామ్ హాల్లో నేను కూర్చున్నట్లయితే ఎలా అటాక్ చేయాలో చూపిస్తాను. ఇది నేను క్లాస్ చెప్పట్లేదు, ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే ఎలా అటాక్ చేయాలో ఇప్పుడు చూపించబోతున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను క్లాస్ చెప్పట్లేదు, ఎగ్జామ్లో ఎలా అటాక్ చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే 1331 అనేది 11 క్యూబ్. ఒక 11తో క్యాన్సిల్ చేస్తే 121 వస్తుంది ఇక్కడ కదా. ఇక్కడ 0 ఉందంటే ఖచ్చితంగా ఇక్కడ 0 వస్తుంది. 0 + 1 అంటే మన ఆన్సర్ 1తో స్టార్ట్ అవ్వాలి. సో 1తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఒకటే ఆప్షన్ ఉంది, మొత్తం చేయక్కర్లేదు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 25% హాఫ్ చేసి హాఫ్ చేయాలి అంటే ఇక్కడ 40 వస్తుంది. 30% అంటే 60 వస్తుంది. 60 + 40 100. 20% వాల్యూ 100. 100% వాల్యూ 500. యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 500. డైరెక్ట్గా అటాక్ చేయాలి, సర్కస్ చేయకూడదు. ఇది 32. ఇది ఎంతనా 32 స్క్వేర్. ఈ 16 డినామినేటర్లో వస్తుంది కదా, అప్పుడు డినామినేటర్లో వచ్చినప్పుడు 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 × 20 అంటే 40. 14 స్క్వేర్ అంటే 196. 196 + 40 236. యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ 4. నెక్స్ట్ డివిజన్ 24 అంటే ఈ 24 కిందకే వస్తుంది. ఇక్కడ డివిజన్ 24 అంటే ఈ 24 కూడా కిందకే వస్తుంది. 24 × 24 అంటే 24 స్క్వేర్. మరి 24 స్క్వేర్ టేబుల్లో 72 స్క్వేర్ అనేది 3 స్క్వేర్ టైమ్స్ పోతుంది. మీరు కావాలని చూడండి, 72 స్క్వేర్ అనేది 24 స్క్వేర్ టేబుల్లో 3 స్క్వేర్ టైమ్స్ పోతుంది. 3 స్క్వేర్ అంటే 9. 9 × 8 అంటే 72. 6 టేబుల్లో 72 అనేది 12 టైమ్స్ పోతుంది. ఎగ్జామ్లో అటాకింగ్ చేసే విధంగా చెప్తున్నాను, మనం క్లాస్ కాదు ఇది. ఒకసారి మీరు చూడండి, 36 ఉంది, 216 ఉంది, ఎగ్జాక్ట్గా 60 టైమ్స్ పోతుంది. 5 × 8.2 41. సో డిఫరెన్స్ ఇస్ వాట్ 19. 90% అంటే 90 వస్తుంది. -20 70 వస్తుంది. 60% అంటే 18 వస్తుంది. 18 - 16 అంటే 2 వస్తుంది. 2 + 70 72 వస్తుంది. క్యూబ్ రూట్ ఆఫ్ 1331 అంటే 11 వస్తుంది. ఇంటూ 12 వస్తుంది. డివైడెడ్ బై 2 + 3. సో 2 టేబుల్లో 6 టైమ్స్ పోతుంది. 11 × 6 అంటే 66. 66 + 3 69. ఆప్షన్ 2 విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 5% అంటే 35 వస్తుంది. ఓకే, 13 5 are 65. -35 - 65 100. 1500లోంచి 100 తీసేస్తే 1400. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ రెండు డివిజన్ ఉన్నాయి కాబట్టి ఇవి డినామినేటర్లో వస్తాయి, అవునా కదా. ఈ రెండు డినామినేటర్లో వచ్చేస్తాయి. 6 × 30 అంటే 180. 15 × 12 అన్నా సరే 180. అప్పుడు 180కి 180 క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి, 15 × 12 × 1/6 × 1/30 + 2 స్క్వేర్. నేను ఇందాక అదే చెప్పింది, ఈ 180కి 180 క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతుంది. 1 + 4 అంటే 5. యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 5. హాఫ్కు ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి బాడ్మాస్ రూల్ ప్రకారం, అంటే 27 వస్తుంది. ఇది ఎంతనా 729 క్యూబ్ రూట్ ఉంది, అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 729 అంటే 9 క్యూబ్. 9/27. 9/27 అంటే మనకు 1/3 వస్తుంది. ఇది 5, ఇది 3 అంటే 5/3 వస్తుంది. అంటే 6/3 వస్తున్నానా, 6/3 అంటే 2 వస్తుంది. అంటే రూట్ ఆఫ్ x = 2 అంటే x = ఎంత వస్తుంది 4 వస్తుంది. నెక్స్ట్ 21 18 అంటే -3 వస్తుంది. 172లోంచి -3 తీసేస్తే 169 వస్తుంది. ఆ 4 యువతలకు వస్తే /4 అవుతుంది. x² = 169/4. అప్పుడు x = 13/2 వస్తుంది.
13/2 అంటే 6.5. నెక్స్ట్ ఈ వాల్యూ ఎంత అన్నా 2. 13 into 2 అంటే 26. 26 + 12 38. 20 తీసేస్తే ఎంత వస్తుంది? 18 వస్తుంది. నెక్స్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 529 మనం 23 రాయొచ్చు. డివిజన్ ఉంది. x పర్సంటేజ్ ఆఫ్ 270 అంటే x పర్సంటేజ్ ఆఫ్ 270ని 2.7x అని రాయొచ్చు. పర్సంటేజ్ అంటే 2 zeros తీసేయాలి. ఒక 0 తీసేసి ఒక డెసిమల్ పెట్టుకున్నాను. 115 into 9/x². xకి x క్యాన్సిల్ అయిపోతుంది. 23 5 times 115 అంటే x is equal to 45 into 2.7. 45 2s are 90. 45 7s are 315. 315 అంటే 31.5. సో 90 plus 31.5 121.5. సో 45 7s are 740 times 280. 7 5s are 35. 35 plus 280 315. పాయింట్ ఉంది కాబట్టి 31.5. 31.5 plus 90 121.5. చూడండి 20% అంటే 8 వస్తుంది. 60% అంటే 48 వస్తుంది. 48 plus 8 అంటే 56. 50% వాల్యూ 56. 50% వాల్యూ 56. 100% కావాలి. సో 100% 112. జాగ్రత్త చూడండి. 1800 నుంచి 1300 తీసేస్తే 500 వస్తుంది. 17 plus 5 22. 22 plus 18 4000. సో 4000/x is equal to 5² అంటే 25. 25 plus 25 50. 50 plus 200 250. సో 250 ఎన్ని టైమ్స్ పోతుందంటే 16 టైమ్స్ పోతుంది. 1000లో 250s 4 ఉంటాయి. 4000లో 16 ఉంటాయి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ 2. ఇప్పుడు నేను చెప్పింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరుంటే ఎలా చేయాలని అర్థం. ఇంకా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కొంత టైం పట్టింది. అదే నాకు నేను అటాక్ చేసామడితే ఇంకా చాలా ఫాస్ట్గా అటాక్ చేయొచ్చు. రేపొద్దున మీకు మీరు అటాక్ చేసామడితే చాలా ఫాస్ట్గా చేయాలి. ఇప్పుడు నేను ఏ విధంగా అప్రోచ్ అయ్యాను అనేది మీరు గమనించి మీరు కూడా అలా చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.